శ్రావ్య. ఆస్తమా ఉన్న వాళ్ళు వింటర్ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణ కార్తిక్ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ బెస్ట్ ఆర్థోపెడిక్ జర్మంటిన్ హాస్పిటల్, అత్తాపూర్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధిస్తుంటారు. కాకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళ పేషెంట్స్ని పక్కన పెడితే ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్లో ఒకవేళ ఆస్తమా ఉంటే వాళ్ళు ఈ వింటర్ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? ఆస్తమా ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ అది కూడా ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా చాలా కేర్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆస్తమా అంటే లోపల మన లంగ్స్ లోపల బ్రాంకస్ అని ఒక ఎయిర్వేస్ ఉంటాయి, అవి పైప్స్లా ఉంటాయి. ఆ పైప్స్ అవి మనకి గాలి శ్వాసని చివరి వరకు ఆల్వేలైస్ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ యాక్చువల్గా గాలి మార్పిడి జరుగుతుంది. సో అక్కడ దాకా తీసుకెళ్ళే ఆ పైప్స్ లాంటివి అన్నమాట. ఆ ఎయిర్వేస్కి ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా డస్ట్ పార్టికల్ లోపలికి వెళ్ళటమో లేకపోతే బ్యాక్టీరియా వైరస్లు వెళ్ళటమో అలాగే ఏవైనా వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన దానికి ఒక రియాక్షన్ ఈ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ శాతంలో ఉంటే దాన్ని ఆస్తమా అంటాం. యూజువల్లీ ఎవరికైనా లోపలికి వెళ్తే ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది, కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ముందుగానే ఒకసారి అంటే వాళ్ళు ఆస్తమాని తెలిసి అండ్ ప్రెగ్నెంట్ అవ్వాలి, పిల్లలు కనాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ముందే ఒకసారి పల్మనాలజిస్ట్ని కలిసి ఎక్స్రే అవన్నీ తీపించుకొని చేయాలి. ఎందుకు అంటే వన్స్ ప్రెగ్నెంట్ కన్సీవ్ అయ్యాక మనం ఎక్స్రే తీయలేం, ఎందుకంటే లోపల ఉన్న పిండానికి హాని చేస్తాయి ఎక్స్రే ఈ రేస్. సో మనం ఎక్స్రే తీయలేమంట. ఎక్స్రే తీయలేని పరిస్థితుల్లో మనకి ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో వీళ్ళు ఖచ్చితంగా నార్మల్ పర్సన్స్ కన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆస్తమా పీపుల్. ఈ ఆస్తమా ఉన్న ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ముందుగానే వచ్చి ఒక PFT అనే టెస్ట్ ఉంటుంది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. మన లంగ్ ఎంత ఫంక్షన్లో ఉందో అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్రే ఒకసారి ఏమైనా చేయించేసుకొని కొన్ని రొటీన్ టెస్ట్లు ఉంటాయి, మన బాడీలో ఇస్నోఫిల్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, సీరం IG లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చెక్ చేయించుకుని ముందుగానే దానికి ట్రీట్మెంట్ తీసుకొని అవి లోవర్ చేసుకుని ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయితే బెటర్. బట్ ఒకవేళ మనం ఇప్పుడు వాళ్ళకి తెలియలేదు ప్రెగ్నెంట్ అయిపోయారు, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయిపోయారు అనుకుంటే వాళ్ళ ఆస్మాటిక్స్ అంటే వాళ్ళు తీసుకోవాల్సిన కేర్స్ ఏంటంటే ఎస్పెషల్లీ చలికాలంలో చలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. మనకి బాగా చలి ఎక్కువ టైము ఏంటంటే మనకి రాత్రులు, తెల్లవారుజామున, సాయంత్రం పూట ఈ టైమ్స్లో చలి ఎక్కువ ఉంటుంది. సో ఈ టైమ్స్లో బేర్ ఫుట్టెడ్ నడవకండి. నెక్స్ట్ ముక్కు, చెవులు ఎప్పుడు కవర్ అయ్యేలాగా, అది కూడా బులెన్ క్లాత్స్తో వీటితో కవర్ అయ్యి ఉండేలాగా చూసుకోండి. అది వెచ్చగా ఉంటే ఈ ఎక్స్ట్రీమిస్ కొంచెం వాళ్ళకి లోపల ఎయిర్వేస్ ఇన్ఫ్లేమ్ అవ్వకుండా ఉంటాయి. ఇవి ఈ చలికి. ఈ చలి కాకుండా మామూలుగా ఇంకా చలి లేకపోయినా అంటే నార్మల్ టైంలో కూడా ఇంకా తీసుకోవాల్సిన కేర్స్ ఏంటంటే ఈ ఇంట్లో డస్ట్ ఎక్కువ లేకుండా చూసుకోవటం, ఈ కాక్రోచెస్ లాంటివి లేకుండా చూసుకోవటం, ఈ గోడల మీద మచ్చల్లాగా ఉంటాయి తేమ మచ్చల్లాగా, ఆ తేమ మచ్చలు లేకుండా చూసుకోవటం, అవి ఉన్నాయి అంటే ఫంగస్ మోల్డ్స్ ఉన్నట్టుమంట, అవి లేకుండా చూసుకోవటం. ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్తారు, ఫాలోఅప్లు చేసుకుంటారు, వెళ్ళినప్పుడు కొంచెం మాస్కింగ్ అవి చేసుకుంటే బెటర్. ఎందుకంటే హాస్పిటల్ ఖచ్చితంగా ఎంత క్లీన్గా పెట్టుకున్నా ఏం చేసి పెట్టినా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది హాస్పిటల్స్లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవటము, వీళ్ళు స్కాన్స్కి వెళ్తూ ఉంటారు, స్కాన్లకు వెళ్ళినప్పుడు కూడా మాస్కులు పెట్టుకుని వెళ్ళటం, ఇవన్నీ చేస్తే కొంచెం ఇది ఉంటుంది. అండ్ ఇవి కాకుండా ఇంకా ఉన్నవి ఏంటంటే యానిమల్స్, పెట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ డాగ్స్, క్యాట్స్, ఇవన్నీ వాటిని ఈ టైంలో చాలా దూరం పెట్టాలి. నెక్స్ట్ హైదరాబాద్లో ఈ పరిసర ప్రాంతాల్లో బాగా బాధిస్తున్న ప్రాబ్లం పీజియన్స్. ఈ పీజియన్స్ అవి మన అపార్ట్మెంట్స్లో కానీ మన ఇంటి బయట కానీ లేకుండా చూసుకోండి. ముందుగానే అవన్నీ క్లీన్ చేయించినప్పుడు వీళ్ళు అక్కడ ఉండకూడదు. ఆస్మాటిక్స్, ప్రెగ్నెంట్ లేడీసే కాదు, ఆస్మాటిక్స్ అక్కడ ఉండకూడదు.
అది ఉండటం వల్ల ఆ క్లీన్ చేసేటప్పుడే ఇంకా ఎక్కువ అవుతున్నాయి, స్పోర్స్ అవి ఉంటున్నాయి, ఆ డ్రాపింగ్స్ అన్నీ చేస్తాయి కదండి, ఆ డ్రాపింగ్స్ క్లీన్ చేసేటప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్ అని వస్తాయి అన్నమాట. సో పీజిఎన్ ఇస్ అగైన్ హైదరాబాద్లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ కేర్స్ అన్నీ తీసుకుంటుంటే ఇది ఉంటుంది. అండ్ ఇందాక ఈ చలి గురించి చెప్పాను కదా, ఈ చలిలో చాలామంది ఏం చేస్తారంటే స్నానం అన్నీ వేడి నీళ్ళతో చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి, బట్ ఈ గిన్నెలు అవి కడగడము లేకపోతే ఏదో ఒక రీజన్ మీద చన్నీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ హ్యాండ్తో చన్నీళ్ళు పట్టుకున్న కోల్డ్ రిసెప్టర్స్ మన బ్రాంకోస్పాజం కాజ్ చేస్తాయి. సో అది కూడా మళ్ళీ ఆస్మా ట్రిగర్ చేస్తుంది. సో వీలైనంత వరకు చేతికి కూడా గ్లౌస్ వేసుకోవటం బెటర్, ఏది చల్లటిది పట్టుకోకండి. మామూలుగా మేము తరచూ చూసేది ఏంటంటే ఈ హౌస్ హోల్డ్స్లో అన్నిట్లోనే జాగ్రత్త తీసుకుంటారు, ఫుడ్ ఏది చల్లటి ముట్టుకోరు, అన్నీ బాగానే ఉంటాయి, బట్ పెరుగు విషయంలో మిస్ అయిపోతూ ఉంటారు. ఆ పెరుగు ఎప్పటికప్పుడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడే తీసుకొని చల్లటిదే తినేస్తుంటారు. అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పటికప్పుడు తోడు పెట్టుకొని బయట ఉన్న తోడుకున్న పెరుగు అప్పటిదప్పుడు తింటే బెటర్. అండ్ నైట్ టైం యూజువల్లీ కర్డ్ కన్జ్యూమ్ చేయొద్దని చెప్తాము. సో ఏదైనా సరే కర్డ్ కన్జ్యూమ్ చేస్తే డే టైమే కన్జ్యూమ్ చేయండి. ఈ కేర్స్ అన్నీ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ ఆస్మా ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బోత్ మదర్కి ఉంటుంది, లోపల ఉన్న పిండానికి కూడా ఉంటుంది ప్రాబ్లము. మదర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి కాఫ్ వస్తుంది, విపరీతమైన కాఫ్ వస్తుంది. ఆ కాఫ్ ఒకసారి వచ్చిందంటే పోదు. అది మినిమం ఒక 2 weeks, కొంతమంది అయితే 2 months 3 months కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ అంటాము, అంటే 3వ నెల దాటి 6వ నెల 7వ నెల వచ్చే వరకు. నెక్స్ట్ ఈ 3వ ట్రైమిస్టర్లో కూడా ఈ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే వచ్చింది అనుకోండి ఆస్మా, అప్పుడు అదే టైంలో యాక్చువల్గా పిండంలో ప్రతి అవయవం పెరుగుతూ ఉంటుంది. ఆ అవయవం పెరుగుడులో ప్రాబ్లం రావచ్చు, అంటే ఫీటల్ అనామలీస్ అంటారు, కంజనెంటల్ ప్రాబ్లమ్స్, అవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మదర్కి ఈ దగ్గు తరచు ఉండటం, ఈ పిండానికి ఫుడ్ సరిగ్గా వెళ్ళకపోవటం, యూట్రైన్ ఆర్టరీస్ అంటే వాటికి ప్రెషర్ ఎక్కువ పడడం, ఆ ప్రెషర్ పడటం వల్ల పిండానికి సరైన ఆహార పోస్టట ఇవి వెళ్ళకపోవటం, దానివల్ల పిండం గ్రోత్ లేకపోవటం, లో బర్త్ వెయిట్, ఇవన్నీ ఉంటాయి. ఇంకా కొంతమందికి అయితే యూట్రైన్ హెమరేజ్ ఉంటుంది, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి పిల్లలు పుట్టినా వాళ్ళు షుగర్ లెవెల్స్ తక్కువతో పుట్టడం, లేకపోతే లో బర్త్ వెయిట్తో పుట్టడం, లేకపోతే ఏదో ఒక అవయవం డ్యామేజ్ అయి పుట్టడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీలైనంత వరకు ఆస్మా ఉన్న వాళ్ళు ముందు నుంచే ఇన్హేలర్స్ వాడచ్చు. చాలామంది ఇది ఉంటుంది మన ఇండియన్లో, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఇన్హేలర్ వాడితే అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోవటం వల్ల ఇదవుతారు, కానీ ఇన్హేలర్స్ అనేవి అలవాటు కాదమ్మా. మనిషికి ఉన్న తీవ్రత అంటే ఎంత సివియారిటీ ఉందో ఆ సివియారిటీ ప్రకారం మేము ఇన్హేలరా లేకపోతే నార్మల్ మెడికేషన్ అనేది ఇస్తాం. అతను ఆమెకు ఉన్న డిజీజ్ బట్టి ఇన్హేలర్, కానీ ఇన్హేలర్ వల్ల డిజీజ్ వస్తుంది అనుకోవటం అసలు పెద్ద తప్పది. అన్ని ఇన్హేలర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఏ ఇన్హేలర్ అయినా లంగ్స్లోకి వెళ్తుంది, అది మనకి కడుపులోకి వెళ్దు, లేకపోతే మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎక్కువ వెళ్దు. అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఆ మోతాదులో వెళ్ళినప్పుడు కూడా హ్యాపీగా ఇన్హేలర్స్ ముందు నుంచే వాడుకోవచ్చు. లేదు, కొంతమందికి ప్రెగ్నెన్సీ డిరైవ్డ్ ఆస్మా, అంటే ప్రెగ్నెన్సీ రావటం వల్ల ఆస్మా వస్తుంది, అంటే వాళ్ళకి స్వతహాగా ఆస్మా ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ రావటం వల్ల ఆస్మా వస్తుంది. ఎందుకు అంటే పిండం పెరిగే టైంలో మన ఇవి కడుపు ప్రదేశంలో ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది. సో కడుపు కంటెంట్స్ అన్నీ పైకి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఊపిరితిత్తుల్ని నొక్కేస్తూ ఉంటాయి. ఆ ఊపిరితిత్తులు నొక్కేసినప్పుడు కొంతమందికి బ్రెత్లెస్నెస్ ఉంటుంది, కొంతమందికి ఆల్మోస్ట్ అందరికీ బ్రెత్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ బ్రెత్లెస్నెస్ ఈ ప్రీ ఆస్మా లేకపోతే కొంతమందికి బాగా ఎక్కువ ట్రిగర్ అవుతుంది అంట. సో మళ్ళీ వీళ్ళకి డెలివరీ అయిపోయాక మళ్ళీ ఆస్మా సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో ఇలాంటి వాళ్ళు కూడా తరచూ దగ్గు వస్తున్నా, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తున్నా, ఆయాసం వస్తున్నా, కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తుందన్న, వీళ్ళు ఏం చేయాలంటే ముందు నుంచి మంచి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి, షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ కంట్రోల్ చేయకపోతే వీళ్ళు వెయిట్ పెరిగిపోతారు, ఫీటల్ వెయిట్ పెరిగిపోతుంది. ఫీటల్ వెయిట్ పెరిగిపోయింది అంటే ఎక్కువ ప్లేస్ తీసుకుంటే మళ్ళీ లంగ్స్ని ఎక్కువ నొక్కేస్తుంటారు. సో ఫీటల్ వెయిట్ కూడా అంత ఎక్కువ ఉండటం మంచిది కాదు.
సో ఐడియల్ వెయిట్లో ఉంటే ఫ్రీ డెలివరీలు కూడా అవుతాయి. ఎక్కువ వెయిట్ ఉంటే మళ్ళీ డెలివరీలు కాకుండా వాళ్ళు ఆపరేషన్లకు వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కువ ఇదవ్వకుండా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవటం, లో షుగర్ ఫుడ్స్ తినటం, షుగర్ తినచ్చు బట్ లో షుగర్ ఫుడ్స్ తినటం ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. ఎంత వీలైతే అంత కోల్డ్ అన్నీ ఆపేసి దూరంగా ఉంటే సరిపోతుందండి. మెడికేషన్స్ అన్నీ ఎక్స్పర్ట్ ప్రాబబ్లీ గైనకాలజిస్ట్ వాళ్ళు మా దగ్గరికే పంపిస్తారు. ఎందుకంటే ఆస్మా ఉంది అంటే అన్ని మందులు ఇవ్వలేము. ఏ మందు ఇచ్చినా మళ్ళీ అది పిండం మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు మా దగ్గర పంపిస్తారు. ఎవరికైనా ఒకవేళ ఇది డౌట్ ఉంది అంటే ముందుగానే మా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. మేము కరెక్ట్గా ఏ మందు అంటే తల్లికి బిడ్డకి లోపల ఉన్న పిండానికి ఇద్దరికి ఏది కరెక్టో అవే ఇస్తాము. ప్రాపర్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో అవన్నీ మేము చూసుకొని ఇవ్వగలుగుతాం. సో ఈ కేర్స్ తీసుకోవాలి. అంటే ఈ కేర్ అంటే ఈ బయట ఎక్స్టర్నల్ కేర్ కాదు, మెడిసిన్స్ కూడా కేర్ తీసుకునే వేసుకోవాలి. కొంతమందికి కొన్ని సిచ్యువేషన్లో ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి అంటే ప్రీ-ఎక్టమీ ఏదో ఉండటం వల్ల కండిషన్ వల్ల వాళ్ళకి ఆస్పిరిన్ ఇస్తారు. ఆ ఆస్పిరిన్ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆస్మా ట్రిగర్ అవుతుంది. సో అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అవన్నీ మేము చెప్తాం. ఎందుకంటే అది ఆస్పిరిన్ ఇవ్వటం అవసరం, ఆస్పిరిన్ ఇస్తే వచ్చే ఎఫెక్ట్స్ని తగ్గించడం కూడా అవసరం. ఎందుకంటే ఆస్పిరిన్ ఇవ్వటం వల్ల వచ్చిన బ్రెత్లెస్నెస్ అది కంట్రోల్ చేయలేకపోతే ఇబ్బంది ఉంటుంది. అలాగనే అది వేసుకోకపోతే వేరే ఇబ్బందులు వస్తాయి. సో ఇది ఏం చేయాలి అన్నీ మా దగ్గరికి వస్తే మేము చెప్తాము. సో ఈ కేర్స్ అన్నీ తీసుకుంటుంటే ప్రెగ్నెన్సీ చాలా సుఖంగా ఉంటుంది. సార్ వెల్ ఎక్స్ప్లెయిన్ సార్. థ్యాంక్ యూ.